హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ తెలగపిండి పచ్చి రొయ్యలు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుని చూడండి. మళ్ళీ మళ్ళీ వండుకుని తింటారు మీరు, అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 లేదా 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువగా తింటే 6-7 వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గడానికి సాల్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలాగ సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. ఇలా మగ్గినప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. 1 నిమిషం కలిపితే చాలు, పచ్చివాసన పోతుందన్నమాట. నెక్స్ట్ పచ్చి రొయ్యలను వేసుకోవాలి. పచ్చి రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే చిన్న పచ్చి రొయ్యలని తీసుకుంటున్నాను. చిన్న పచ్చి రొయ్యలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా తెలగపిండి పచ్చి రొయ్యలకి ఈ చిన్నవే గ్రేట్ కాంబినేషన్ అన్నమాట. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యల్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత పచ్చిరొయ్యలు చక్కగా మగ్గిపోతాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆల్రెడీ ముందు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగినంత మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ అంతా కూడా దీనంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన ఉంచిన చింతపండు గుజ్జుని ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. ఇదంతటా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ వాటర్ ఇలాగ బబుల్స్ వచ్చి మరుగుతూ ఉంటుందన్నమాట. ఈ టైంలోనే మనం తెలగపిండిని వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే తెలగపిండి వేసుకోవాలి. మీకు నచ్చినంత తెలగపిండిని వేసుకోవచ్చు. వాటర్ క్వాంటిటీని బట్టి తెలగపిండిని వేసుకోండి. నేనైతే 1/2 లీటర్ నీళ్ళు వేసుకున్నాను కాబట్టి 2 కప్పులు తెలగపిండిని వేసుకున్నాను. అంతకన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు 1/2 లీటర్ నీళ్ళకి. తెలగపిండి వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేయాలి. ఎందుకంటే తెలగపిండి వేసిన తర్వాత ఉండలు కింద కట్టేస్తూ ఉంటుందన్నమాట లోపల. అలా ఉండలు లేకుండా ఈవెన్గా మధ్యలో అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక 2-3 నిమిషాలైనా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలైనా ఉడకనివ్వండి. మీకు పొడిగా కావాలంటే ఇంకా ఎక్కువసేపు ఉడకనివ్వచ్చు. నాకైతే ఈ స్టేజ్లో సరిపోతుంది. ఎందుకంటే ఇలా కొంచెం గ్రేవీగా ఉంటే అన్నంలోకి బాగా ఎక్కువగా కలుస్తుంది. అందుకని చెప్పి నేను అయితే ఇలా ఉంచుకున్నాను. ఇంకా మీకు పొడిగా కావాలి అని అనుకుంటే ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుంటే బాగా పొడిగా అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. ఇలా వేడి తెలగపిండి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఓన్లీ తెలగపిండి కూర కూడా చాలా బాగుంటుంది. సో పచ్చి రొయ్యలు వేసి వండామంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే వేడిగా వేసుకొని తిన్నాను. నా చేతులు కూడా కాలిపోయాయి.
వీడియో తీసుకుందామని చెప్పి వేడివేడిగానే వేసేసుకుని తిన్నాను అనమాట మీకు చూపించడానికి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం సబ్స్క్రైబ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు.